మీ ద్వారా నేను మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. అయితే ఈ స్కీమ్ని ఉంచుతారా, కంటిన్యూ చేస్తారా లేదా అని ఎత్తేస్తారా, దీనికి స్పష్టంగా సమాధానం చెప్పాలని చెప్పేసి మంత్రి ఇరవై 24-25లో 140 కోట్ల 70. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి విద్యార్థులు 198 మంది. అదేవిధంగా ఈ ఇయర్ మొత్తం 2024-25లో 140 కోట్ల 74 లక్షలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. బి ప్రశ్నకు లేదండి. ఎంపికైన విద్యార్థులు 8723 మంది. చెల్లించిన మొత్తం 1396 కోట్ల 25 లక్షలు. బకాయి ఉన్న మొత్తం 104 కోట్ల 42 లక్షలు. డి ప్రశ్నకు అట్టి కేసులేమీ లేవు. ఈ ప్రశ్నకు ప్రాసెస్లో ఉంది. గౌరవ సభ్యులు కేపీ వివేకానంద్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి సమాధానంలో సరే అది మిస్టేక్ అయి ఉంటుంది. 1098 అధ్యక్ష, 190 అని చెప్పినారు. అంటే ద నంబర్ ఆఫ్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ శాంక్షన్ టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ బ్రాహ్మణ్ స్టూడెంట్స్ ఇన్ ఇయర్ 2024-25కి 1098 అని ఆన్సర్లో ఉంది అధ్యక్ష. మరి మంత్రి గారు 198 అని చెప్పారు అధ్యక్ష. మరి అది కరెక్షన్ మరి 190 లేకపోతే దీనిలో మిస్టేక్? 98. ఓకే, అది కన్ఫ్యూజన్. థ్యాంక్ యూ అధ్యక్ష. అదేవిధంగా వారి ఆన్సర్లో మరి ఇలాంటి పెండింగ్లు లేవు అంటే ద రీజన్స్ ఫర్ డిలే ఇన్ శాంక్షన్ ఆఫ్ దోస్ స్కాలర్షిప్స్ అంటే కూడా నో అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష వారి సమాధానంలోనే అమౌంట్ డ్యూ 104 కోట్ల రూపాయలు ఉన్నట్టు మరి దాంట్లో ఉన్నది. రీజన్స్ ఫర్ డిలే అనేది మాత్రం దానికి సమాధానం చెప్పలేదు అధ్యక్ష. మూడవది అధ్యక్ష, the number of students who got already selected in overseas schemes and are studying in abroad, the quantum of amount pending for payment of them for second and third installments, the quantum of amount paid therein అంటే అధ్యక్ష 8000 అంటే మొత్తం నాకు తెలిసి మొత్తము ఇప్పటివరకు అయినటువంటి స్టూడెంట్స్ మొత్తం 8722 మంది ఇప్పటివరకు అయిన సంఖ్య అధ్యక్ష. మనం అడిగింది 2024-25కి ఏందని అడిగినాం అధ్యక్ష. అదేవిధంగా వెదర్ ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్ అంటే సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారంటే నో సచ్ కేసెస్ అని చెప్తున్నారు అధ్యక్ష మంత్రి గారు. అది వాస్తవం కాదు అధ్యక్ష. నేను వారి దృష్టికి ఈ సభ ద్వారా, ఎందుకంటే విదేశాల్లో వెళ్ళి సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అంటే చాలా మాకు డైరెక్ట్గా మాకు కానివ్వండి మీకు కూడా సంబంధించిన మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఖచ్చితంగా ఒక ప్రశ్నలు పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ గురించి పదే సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు వస్తే అడుగుతున్నారు అధ్యక్ష. వారి సమాధానంలోనే